సూపర్ ఎమిగా సూపర్ టేస్టీగా ఉండేటువంటి బీన్స్ ఫ్రై రెసిపీని షేర్ చేస్తున్నానండి. అసలు ఎంత బాగుంటుందో చెప్పలేను. చాలా చాలా యమ్మీగా ఉంటుందన్నమాట. దీంట్లో వేసే పప్పుల పొడి దీనికి కీలకమని చెప్పుకోవచ్చండి. ఇంకా మనం రెసిపీలోకి వెళ్ళిపోదామండి. ప్యాన్ పెట్టేసుకుని దాంట్లో ఈ విధంగా పల్లీలు వేసేసుకుంటాము. నువ్వు పప్పు, ధనియాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినపప్పు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి వేసుకుని దోరగా ఫ్రై చేసుకుంటూ ఉంటాము. ఇంత మీన్ టైం బీన్స్ ను కూడా ఈ విధంగా కట్ చేసుకుని స్టీమ్ చేసేసుకుంటామండి. ఇవన్నీ చక్కగా వేగిపోయినాయి. ఇది కొంచెం చల్లారించి గ్రైండ్ చేసేసుకుంటాం. ఇప్పుడు బాణాలు పెట్టేసుకుని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని కచ్చపచ్చ దంచుకుని వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, మినపప్పు, కొంచెం ఆవాలు వేసుకుని కొంచెం అట్లా కలర్ మారి ఫ్రై అయిన తర్వాత దీంట్లో పసుపు, కూరకు సరిపడా కారము, అదేవిధంగా రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుని వెంటనే స్టీమ్ చేసుకున్నటువంటి ఈ బీన్స్ ని దీంట్లో యాడ్ చేసేస్తామండి. యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేలాగా చక్కగా మిక్స్ చేసుకుంటాం అనమాట. మిక్స్ చేసుకుని 2 నుంచి 3 నిమిషాల పాటు ఆ పోపు, ఆ పసుపు, ఉప్పు, కారం కలిపినటువంటి ఆయిల్లో చక్కగా ఫ్రై అవనిస్తాము. మంచిగా ఫ్రై అవుతుండగా ఈ లోపు మనం వేపించుకున్నటువంటి దినుసులు కూడా చల్లారిపోతాయి అనమాట. వాటిని చక్కగా గ్రైండ్ చేసుకుని పెట్టేసుకుంటాము. ఆల్మోస్ట్ వేగిపోయిందండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నటువంటి పప్పుల పొడిని దీంట్లో వేసేసుకుంటాము. వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకుని 1-2 నిమిషాల పాటు మనము వేగనిస్తామండి. వేగిన తర్వాత ఇంకా మనకి ఈ రెసిపీ రెడీ అయిపోతుంది. అసలు వైట్ రైస్ లో కలుపుకుని తింటూ ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుందో చెప్పలేను. చాలా చాలా యమ్మీగా ఉంటుంది అనమాట. డెఫినెట్ గా ఈ విధంగా పప్పుల పొడి వేసి ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు చాలా నచ్చుతుంది. ఈ పొడిని మనం తయారు చేసి పెట్టుకుంటే రకరకాల ఫ్రై రెసిపీస్ లో మనం వాడుకోవచ్చండి. ఇంకా రెసిపీ రెడీ అయిపోయింది. సర్వింగ్ డిష్ లోకి తీసి సర్వ్ చేసేయడమే. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.